తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుపతి రైల్వే స్టేషన్‌లో బయలుదేరిన హిస్సార్ ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే స్థానికంగా ఉన్న రిలయన్స్ మార్ట్ దాటుకున్న తర్వాత ఒక్కసారిగా అగ్ని చెలరేగాయని చెప్పుకోవచ్చు. దాంట్లో మంటలు ఏదైతే చెలరేగాయో ఆ భోగి చూస్తున్న దృశ్యాలు కూడా ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే వారానికి ఒక్కసారి అంటే సోమవారం హిస్సార్ ఎక్స్‌ప్రెస్ అనేది తిరుపతి నుంచి షిరిడీకి వెళ్తుంటుంది. ఆ ట్రైన్‌లో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. అయితే దాని పక్కనే ఉన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ కూడా ఈ మంటలు వ్యాపించడంతో ఒకసారిగా పెను ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లోనే తిరుపతి నుంచి హైదరాబాద్‌కి వెళ్లాల్సిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కి కూడా ఈ మంటలు వ్యాపించడంతో పూర్తి స్థాయిలో రైల్వే శాఖ అధికారులు మాత్రం అప్రమత్తమైనారు. వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బందిని పిలిపించి మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఏదైతే మంటలు అంటుకున్న భోగిని మాత్రము రైల్వే శాఖ అధికారులు వెంటనే అప్రమత్తయ్యి ఆ భోగిని మాత్రం సెపరేట్‌గా తీసుకొచ్చి ఆహ్, చాకచక్యంగా భోగి వరకు మాత్రమే మంటలు వ్యాపించినాయి. మిగతా వాటికి వ్యాపించకుండా ఉండేందుకు రైల్వే శాఖ అధికారులు కావచ్చు, ఫైర్ ఇంజిన్ ఆఫీస్ అధికారులు కావచ్చు చాలా శ్రమ పడ్డారని చెప్పుకోవచ్చు. లేకపోతే చాలా ప్రమాదం చోటు చేసుకునేదనేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిసేపట్లోనే తిరుపతి నుంచి ఈ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌కి వెళ్తుంది. దాంట్లో చాలామంది ప్రయాణికులు కూడా ఆ ట్రైన్‌లో ఉన్నారు. అయితే దీన్ని గమనించిన అక్కడి నుంచి బ్రిడ్జ్ పై నుంచి చూస్తే ఒక్కసారిగా దట్టమైన పొగలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా రిలయన్స్ మార్ట్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ నుంచి కనిపిస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా తిరుపతి మొత్తం దట్టమైన పొగతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ఈ దృశ్యాలు నీట్‌గా కనిపిస్తాయండి. ఒక్కసారిగా ఎందుకు ఈ మంటలు చెలరేగాయి అనేది ఒకసారిగా అక్కడున్న స్థానికులు కూడా దిక్కుతోచని పరిస్థితి అయితే కనిపించింది. అక్కడి నుంచి వచ్చి నేరుగా ఒక్కసారి ఆ పట్టాల దగ్గరికి వచ్చి చూసేసరికి అప్పటికే పూర్తి స్థాయిలో తగలబడిపోయిన ఆ భోగి అయితే కనిపించింది. అయితే రైల్వే శాఖ అధికారులు మాత్రము అది ఎండ టెంపరేచర్‌తో ఒకసారికి ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతాయని చెప్పేసి ప్రయత్నం అయితే రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే విచారణ చేపట్టిన అనంతరం ఎందుకు ఈ మంటలు చెలరేగాయి అనేది కూడా ఆ విచారణ జరిపిన అనంతరమే చెప్తామని చెప్పేసి కూడా రైల్వే శాఖ అధికారులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా భక్తులందరూ కూడా భయభ్రాంతులకి గురి అయ్యారు. ఇది ఎందుకు ఈ విధంగా మంటలకి ఆహుతయింది అనేది కొంతమంది ఆకతాయిల పని కూడా అయ్యుండొచ్చు అని చెప్పేసి కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. మరి విచారణలు చేసిన అనంతరం తెలుస్తాయి ఈ భోగి ఎందుకు కాలిపోయింది, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తగలబెట్టారా, లేకపోతే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా విచారణ అనంతరమే రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది మాత్రము పెను ప్రమాదం నుంచి తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే సాధారణంగా ఏదైనా ఒక భోగి గాని ఏదైనా మంటలు చెలరేగినప్పుడు కిందన ఉన్న పట్టాలు కూడా